بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. 4 అన్-నిసా స్త్రీలు పరిచయం. ఇది మదీనాలో అవతరించిన సూర, అంటే మదనీ సూర. దీనిలో 156 ఆయతులు ఉన్నాయి. ఈ ఆయతులు ముఖ్యంగా ఇస్లామీయ చట్టాలకు, స్త్రీల హక్కులకు, ఇతర సాంఘిక సమస్యలకు సంబంధించినవి. ఈ సూరాలో అనేక నైతిక సూత్రాలు కూడా ప్రస్తావించబడ్డాయి. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి, ఉత్తమమైన మానవ సంబంధాలకు ఇవి ఎంతైనా అవసరమైనవి. ఈ సూరా ముఖ్యంగా స్త్రీల సమస్యలను ప్రస్తావించింది. స్త్రీల హక్కులు, వివాహానికి సంబంధించిన వారి హక్కులు, కుటుంబంలో వారసత్వ ఆస్తిలో వారి హక్కులు ప్రస్తావించింది. అందువల్లనే ఈ సూరాకు స్త్రీలు అని పేరు పెట్టబడింది. ఈ సూరా ప్రారంభ వచనం అల్లాహ్ పట్ల భయభక్తులు ప్రస్తావించింది. ఈ ప్రస్తావన ద్వారా ఈ సూరాకు సంబంధించిన అసలు విషయాలకు కావలసిన నేపథ్యాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇస్లామీయ చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని అల్లాహ్ పట్ల భయం కలిగి ఉండాలన్న హెచ్చరికతో అందించడం జరిగింది. అల్లాహ్ పట్ల భయభక్తులు లేనిదే చట్టాన్ని పాటించడం అన్నది జరగదు. అసలు దాని కట్టుబడడం జరగదు. ధార్మిక విశ్వాసం, సాంఘిక వ్యవహారాలు పరస్పర సంబంధం కలిగి ఉన్నవన్న విషయాన్ని ఈ విధంగా స్పష్టం చేసింది. ప్రారంభ వచనంలో మానవాళి యావత్తు ఒక తండ్రి ఆదం అలైహిస్సలాం సంతానమని తెలియజేసింది. ఈ సూరాను 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం ఇస్లామీయ శాసనాలకు సంబంధించినది, రెండవ విభాగం ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినది. ఈ 2 విభాగాల్లోనూ మనిషి నడవడి గురించి ఆదేశాలున్నాయి. ఈ సూర గ్రంథ ప్రజలను ఉద్దేశించి కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ధార్మిక విశ్వాసానికి సంబంధించి దేవునికి భాగస్వాములను, సహవర్తులను నిలబెట్టడం జరిగింది. అల్లాహకు సంబంధించి అబద్ధాలు కల్పించడం గురించి ప్రస్తావిస్తూ ఈ చేష్టలు దుర్మార్గమైన నేరాలని, క్షమించరాని పాపాలని హెచ్చరించింది. ఇందులో చెప్పబడిన మరొక ముఖ్యమైన విషయం, యూదులు దైవవచనాలను వాటి సందర్భం నుంచి తొలగించి వాటికి ఇష్టం వచ్చిన తాత్పర్యం చెప్పడాన్ని ప్రస్తావిస్తూ మూసా ప్రవక్త అలైహిస్సలాం పట్ల యూదుల వ్యవహార శైలిని, ఆయనకు వారు పెట్టిన ఇబ్బందులను వివరించడం జరిగింది. యూదులు మూసా ప్రవక్త అలైహిస్సలాంను తమకు దేవుడిని ప్రత్యక్షంగా చూపించమని అడిగారు. వారు ఆవుదూడను పూజించేవారు, నిషిద్ధమైన వడ్డీని తినేవారు, వాగ్దాన భంగానికి పాల్పడేవారు, అల్లాహ్ చిహ్నాలను విశ్వసించడాన్ని నిరాకరించేవారు, ధార్మిక విశ్వాసాన్ని తిరస్కరించేవారు. కొందరు ప్రవక్తలను హతమార్చారు. మరియంకు సంబంధించిన భయంకరమైన అపవాదు సృష్టించారు. మరియం కుమారుడు ఈసా ప్రవక్త అలైహిస్సలాంను తాము హతమార్చామని భావించారు. ఈ సూరా ప్రకారం తౌరాత్ గ్రంథంలో రాబోయే ప్రవక్త గురించి వర్ణన పూర్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అన్వయించేదిగా స్పష్టంగా ఉంది. కానీ యూదులు దానికి వక్రీకరించి తాత్పర్యం చెప్పుకున్నారు. ఈ సూరా దేవుడు ఒక్కడే అని గట్టిగా నొక్కి చెప్పింది. ఈసా ప్రవక్త అలైహిస్సలాం దేవుని ప్రవక్త మాత్రమే అని, ఆయన మరియం కుమారుడని, ఆయనను హత్య చేయడం కానీ ఆయనను సిలువ వేయడం కానీ జరగలేదని, అల్లాహ్ ఆయన్ను తన వైపుకు పిలుచుకున్నాడని తెలిపింది. విశ్వాసులు ఒకే ఒక్క దేవుడైన అల్లాహ్ను, ఆయన దూతలను, గత కాలంలో అవతరించిన గ్రంథాలను, దైవ ప్రవక్తలను, తీర్పు దినాన్ని విశ్వసించాలని ప్రబోధించింది. ఈ సూరా కపట విశ్వాసుల గురించి కూడా ప్రస్తావించింది. కపట విశ్వాసులు పైకి మాత్రం తాము ఇస్లాంను విశ్వసించామని అంటారు, కానీ ఆచరణలో వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాలను ఏమాత్రమూ పాటించరు. పైగా అవిశ్వాసులు బహుదైవారాధకులైన ఎడారి అరబ్బు తెగలకు తమ సహాయ సహకారాలు కొనసాగిస్తూ వచ్చారు. ముస్లింలను నిరాశ, నిస్పృహ గురిచేసే పుకార్లు వ్యాపించేలా చేశారు. ఇలాంటి వారికి పరలోకంలో బాధాకరమైన, కఠినమైన శిక్ష తప్పదని హెచ్చరించింది.